వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేడం అన్నది రమ్య మేడం అన్నది అన్న తర్వాత సభ్యులు ఇచ్చారు లోపలికి తీసుకోవాలి. అలా డ్రెస్ వేసుకొని లోపలికి తీసుకోయినాక ఆదేశం చేసి పాపం తీసి అంతలే బెడ్ లేదు, బెడ్ కట్టుకుంది. తెచ్చినాక బెడ్ అదే పాపని తీసినాక ఆమెకి జర మొత్తం వస్తలేదు, పడిపోతుంది అనే స్థితిలో బెడ్ కావాలి, బెడ్ ఎక్కియాలని బెడ్ తెచ్చి ఆ బెడ్ చేయించినది. డెలివరీ టైం మందులు తిన్నది మంచిగా అని చెప్పింది. డేట్ పెట్టింది, డేట్ రాకముందు ఒక రోజు చూపించింది. సెకండ్ కొడుకు ఇన్నే మందులు తిన్నది అయ్యింది, బిడ్డ కూడా ఇన్నే మందులు తిన్నది. మాకు ఎప్పుడు రక్తం తక్కువ ఉంది, రక్తం ఎక్కేయాలి అది మాకు ఎప్పుడు చెప్పలే. 20 డేట్కు రాపోయి ఆపరేషన్ చేశారని చెప్పిందంట. 20 డేట్ రాకముందే మళ్ళీ రోజు మందులు అయిపోయినా అత్త కోడలు వచ్చారు. మీకు ఇవాళ చేస్తామంటే మేము ఏం తెచ్చుకోవాలని వీళ్ళంటే రేపు రాపోయి చేస్తామని చెప్పిందంట. శనివారం రోజు వచ్చిరు. వచ్చినాక వీడికి వచ్చినాక బెడ్ తక్కువ ఉందని నార్కల్ బెడ్ బెల్ట్ పంపించింది. మొగడు పోయి బెడ్ తెచ్చినాక మరి అది చెక్ చేసి పెట్టిందా పెట్టలేదో తెలియదు. అట్లా డైరెక్ట్ ఎక్కించింది. డైరెక్ట్ ఎక్కించి డేట్ అయినాకనే రమ్మని ఆమెనే చెప్పింది. 9 నెలలు ఎవరి దగ్గర అంటే 9 నెలల్లో ఎప్పుడు కూడా బెడ్ తక్కువ అయింది చెప్పలే మాకు ఎప్పుడు చెప్పలే ఈయన రాపోరని చెప్పింది. ఆపరేషన్ చేస్తే రాపోరు. అమ్మాయి చనిపోయిన అమ్మాయి పేరేం పేరు? వాళ్ళ భర్త పేరు మీరు ఎట్లా అనుకుంటారు? ఎవరు నిర్లక్ష్యం ఎవరు ఆమె రమ్య మేడం? కొత్త హాస్పిటల్ అన్నది ఆడికి పంపించారు. ఆడ రోజు మొత్తం నైట్ 12 గంటలకు పోతే నైట్ ఉంచుకున్నారు. పొద్దుకు మళ్ళీ 3 గంటలకు తీసుకోవాలి. 3 గంటల నుంచి ఇంట్లో మీటింగ్లు లేవు, ఇంట్లో ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ తీసుకుపోయి అని చెప్పి అన్నారు. అన్నాక మళ్ళీ యశోద హాస్పిటల్ తీసుకోవాలి అని మేడం ఫోన్ చేసినాక యశోద హాస్పిటల్ తీసుకోవాలి. యశోద హాస్పిటల్ జైలు చేసింది. అందులో 15 రోజులు ఉన్నారు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ డబ్బులు ఎక్కువైతున్నాయి. మంచిగానే ఉంది, అన్ని నార్మల్ ఉన్నాయి, రక్త కన్నాలు ఉన్నాయి, అన్ని తెల్ల కన్నాలు ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని ఎక్కించిన అన్ని మంచిగానే ఉన్నాయి. మీరు వేరే హాస్పిటల్ తీసుకుపోయి ఈ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువైతున్నాయి, వేరే హాస్పిటల్ అయితే తక్కువ అయితే ఆడికి తీసుకోండి అని చెప్పినందుకు వేరే హాస్పిటల్ తీసుకుపోయి కూడా 15 రోజులు రేపు 5 తారీఖు వస్తే నెల కరెక్ట్ అవుతుంది. రేపు 6 తారీఖు నాడు డెలివరీ, రేపు 6 తారీఖు వస్తే నెల. 22 తారీఖు సూచన ఉంది. అయితే ఇప్పుడు మెడిసిన్ అయిపోయిందని 1 తారీఖు నాడు వచ్చినాం మెడిసిన్ కోసం వస్తే ఆమె ఏదో చెకప్ చేసి నాకు బాగుంటే మంచిగా ఉండదు, మీరు 6 తారీఖు వస్తే బాగుంటుందని 5 రోజులకు మెడిసిన్ ఇచ్చింది. 6 తారీఖు నాడు వచ్చినాం. వచ్చినాక చెకప్ చేసి బెడ్ తక్కువ ఉందని నార్కల్ నుండి ఇన్ఫార్మ్ చేసాను. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకురావాలి. అది తీసుకొచ్చిన ప్రాసెస్ కూడా 1 అవర్లో జరిపోయింది. 1 అవర్లో పట్టలేదు. జరిగి అవి చేసి సిజరింగ్ 2-2.5 మధ్యలో అయింది. 2 మధ్యలో అయితే జనరల్ తీసుకొచ్చి ఆడికి ఫీవరు, కడుపు వాడడం, చేతి వాయడం అవన్నీ కండిషన్ అర్థమవుతుంది. నాకు బాధ అనిపించి నేను మేడం ఇట్లా అందుకని అంటే ఏం కాదు, ఫీవర్ వచ్చింది సిజరింగ్ కాబట్టి బ్లడ్ గ్రూప్ ఏదైతే అయితే మామూలుగా చేస్తున్నాం కదా అది నేను లెక్కనే చెప్పింది. అప్పటి వరకు మేడం లేనే లేరు, అలా సిస్టర్సే ఉన్నాము. ఏమని ఆడికి అవకాశమే ఉంది. 2-2.5-3 గంటల మధ్యలో చేస్తే 11-11:30కి సీరియస్ అని అప్పుడు వాళ్ళ కాల్ చేసి నాతో మాట్లాడిస్తారు. అందుకని నువ్వు ఏది ఆలోచన చేయకు, ఇమీడియట్లీ నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను అగస్త్య హాస్పిటల్ కానీ ఇన్ఫార్మ్ చేస్తున్నా, అక్కడికి వెళ్ళు, మా అమ్మకి ఒక సిస్టర్ ఉన్న పోలీస్తానని ఆయన అడ్మిట్ చేసి 2-3 అయిన దగ్గర అడ్మిట్ అయిన దగ్గర అంబులెన్స్లో పడి వచ్చింది ఇంకా సిస్టర్. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వాళ్ళు 24 అవర్స్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళు బయట హాస్పిటల్కి పోతే బాగుంటుందని వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. డబ్బులు సిఐ సార్ ఇచ్చింది. ఎక్కడ సిఐ అది హైదరాబాద్ ఏదో ఉంది, కోర్ట్ ఆఫ్ ఇండియా ఉంది. జరిగిన 3వ రోజుకు తీసుకొచ్చి మానవతంతో ఇస్తున్నారు. నేను 50,000 దీన్ని చూసుకొని వాళ్ళు చేసుకోక మేడాన్ని. మళ్ళీ ఆ మేడం నాకు రిలేటివ్స్ అయితే కాబట్టి పోయి చూసామన్నది కాబట్టి దగ్గరలే కాబట్టి వచ్చి చూసిపోతున్నా. ఈ ధైర్యం రాగా తీసిపోతాడు. రోజు ఇన్ఫామ్ 11 గంటలు 12 గంటలు డ్యూటీ అయిపోయినాక వచ్చి కలిసిపోతాడు. ఏం కాదు తక్కువ అవుతుందని మళ్ళీ మేడం ఫోన్ చేసి మేడం మళ్ళీ అందులోకి ధైర్యం చెప్పని ఆ ఫోన్ తోటి మళ్ళీ ఈయన ఫోన్ తెలియదు, మళ్ళీ నాకు ఫోన్ ఇప్పించి మాట్లాడించి ధైర్యం చెప్పిపోతాను. అలా మేడం ఏమంటే నేను ధైర్యంగా ఇప్పుడే సార్ని తెలిసిన పెద్ద సార్ నాకు తెలుసుకున్నా మంచిగా ఉంది, క్యూర్ ఉంది, ఏం కాదు నువ్వు ధైర్యం ఉంది, ధైర్యం ఉంది, నువ్వే భరోసా. 15 రోజులు ఇది 5 నిమిషాలు జరిగాను.
వారం రోజులు ఫోన్లో వేయండి గంట రోజులు మంచిగా నెక్స్ట్ డే రోజు ఇంకా ఈ విధంగా జరిగింది. ఈ రోజు 9:30కి చనిపోయింది యశోద కాదు సువిధ అని తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.